గోశాల అనేది మాది ఇప్పుడు కాదండి. గోశాల అనేది మాది వెనకటి నుంచి కనీసం నేను 68లో పుట్టానండి. 57, 58 నుంచి కూడా దాదాపుగా ఈ ఫామ్ కట్టి 68లో కట్టారండి మా తాతయ్య గారు. ఇది ఇది అప్పటి నుంచి కూడా ఎక్కువ మా దగ్గర మంచి మంచి ఒంగోలు ఆవులు అప్పటి రోజుల్లోనే గిత్తలు వ్యవసాయం 2-3 జతలు ఎద్దులు వాటికి సంబంధించిన వ్యవసాయాలు ఎక్కువ ఉంటా ఉండేవి. పోతే ఇక ఎక్కువ అప్పటి రోజుల్లో వ్యవసాయం కూడా ట్రాక్టర్ యూజ్ లేదు కదా, మొత్తం ఎద్దులతోటి వ్యవసాయం ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి సపోర్ట్గా ఎక్కువ ఆవులు ఎద్దుల ద్వారానే మాకు నడుస్తూ ఉండేదండి. ఎక్కువ బ్రీడింగేనండి. బ్రీడింగ్ ప్లస్ మనకి సేంద్రియంగా ఎరువు మా భూములు ఉండేయండి. వాటిలోకి ఎక్కువ 30 ఎకరం దాకా పొలం ఉండిద్ది. దాంట్లోకి ఎక్కువ సేంద్రియ వ్యవసాయం లాగా ఎరువు వెళ్తూ ఉండిద్ది అనమాట. మాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంప్లెక్స్ ఎరువులు తక్కువ వాడతాం దీనివలన. ప్రతి సంవత్సరం 30-40 ట్రక్కుల దాకా ఆవు నుంచి వచ్చే ఎరువు వస్తూ ఉండిద్ది. దానివల్ల మనకి కూడా కొద్దిగా ప్లస్ పాయింట్ ఉందండి.